హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు అయితే వంకాయ కోడిగుడ్లు ఎండు చేపల కర్రీ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలాంటి కాంబినేషన్స్ అయితే ఎక్కువ ఇష్టపడతారో కామెంట్ చేయండి. నేనైతే ముందుగా కోడిగుడ్లు అనేవి ఉడకబెట్టుకొని పక్క పెట్టుకున్నాను. ఎండు చేప ముక్కలు కూడా క్లీన్ చేసుకొని పక్క పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేయాలండి. దీనికైతే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఇంకా మనం అయితే ఉడకబెట్టుకున్న కోడిగుడ్లు అలాగే క్లీన్ చేసుకొని పెట్టుకున్న ఎండు చేప ముక్కలు దీంట్లోకి వేసేసేయాలి. వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసి దాని మీద అయితే మూత వేయాలి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా గుడ్లు అనేవి ఉడుకుతాయి అన్నమాట. ఇంకా నేను వీడియోలో చూపించినట్టు మూతేసి ఒకసారి గిన్నె తీసుకొని అలాగే కలుపుకోవాలి. ఇంకా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసేసి గరిటె తీసుకొని ఒకసారి సైడ్ అమ్మట కలుపుకోవాలి. ఇంకా అవి దాంట్లో కొద్దిగా లైట్గా పసుపు వేసేసి మిక్స్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్క పెట్టుకోవాలి. అదే గిన్నెలో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కూసేపు మూత పెట్టేసి అయితే మగ్గనివ్వాలన్నమాట. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లిపాయ అనేది మెత్తపడాలి. ఇంకా ఈ టైంలో మనమైతే బోర్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు అనేవి దీంట్లోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి ఒకసారి గరిటె తీసుకొని మొత్తం మిక్స్ చేయాలి. మిక్స్ చేసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలపాలండి. కలిపేసి దీని మీద అయితే మూత పెట్టేసి మగ్గనివ్వాలి. వంకాయ అనేది మెత్తగా ఉడికేదాకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలి. తొందరగా ఉడికిద్ది కదా కర్రీ అనేది. ఇంకా ఒకసారి మిక్స్ చేసుకుని టమాటా ముక్కలు కూడా దీంట్లోకి యాడ్ చేసేసేయాలి. యాడ్ చేసి ఒకసారి కలిపి మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసి కూసేపు అయితే ఉడకనేయాలి. టమాటా ముక్కలు అనేవి మెత్తపడేదాకా. ఇంకా మూత తీసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి సరిపడా పసుపు అండ్ కారం కూడా యాడ్ చేసేయాలి. యాడ్ చేసి ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. అడుగు నుంచి కారం వేయంగానే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంక సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి దాన్ని అయితే ఉడకనివ్వాలి. ఇంకా పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు అనేది తీసుకొని దీంట్లో కర్రీలోకి అయితే యాడ్ చేసేసేయాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ఏమైతే కోడిగుడ్లు ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్నామో ఎండుచేప ముక్కలను కోడిగుడ్లు అవి దీంట్లో యాడ్ చేసేసి మూత పెట్టేసేయాలి. ఉడకనేయాలన్నమాట. చూసారా, చింతపండు పులుసు అనేవి దగ్గరగా అయ్యేదాకా ఉడకనేయాలి. ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఉప్పు అనేది ఈ టైంలోనే టేస్ట్ చేయాలి. నేను ఆల్రెడీ చూసాను. ఇంక మా చింటుకాడ అయితే వచ్చాడు నేను ఉప్పు చూస్తానని. కర్రీ చూసారా ఎంత బాగుందో, దగ్గరగా అయ్యేదాకా ఉడకనేయాలి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.